ఈరోజు కరివేపాకు కారప్పొడి చూపించబోతున్నాను. ఒక గిన్నె నిండా కరివేపాకు తీసుకున్నాను. అలాగే ఒక కప్పు ధనియాలు, అరకప్పు శనగపప్పు, అరకప్పు మినపప్పు, అరకప్పు జీలకర్ర, చిన్న సైజు బత్తాయి అంత చింతపండు, ఒక 25 ఎండుమిర్చి, అరకప్పు జీలకర్ర తీసుకున్నాను చెప్పాను కదా. చిటికెడు మెంతులు తీసుకుని, వెల్లుల్లిపాయ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, నేను వేయలేదు. ఇవన్నింటినీ ముందుగా కరివేపాకుని నూనె లేకుండా వేయించి తీసేసుకుని, తర్వాత ఒక 2 చెంచాల నూనెలో ఇవన్నీ వేసి వేయించేసుకొని, చివరిలో కరివేపాకును కూడా మళ్ళీ వేసేసి మొత్తం అన్నీ కలిపి వేయించేసుకుని, రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసేసి మిక్సీ పట్టేసుకుంటే యమ్మీ కారప్పొడి రెడీ అయిపోతుందండి. బాలింతలు కూడా తినచ్చు. ఇది ఇడ్లీలోకి, ఉప్మాలోకి, దోశలోకి, అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.